హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఎన్ఆర్టీ 93 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఒక రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ముందుగా ఒక లైక్ చేసుకోండి. టుడే వీడియో వచ్చి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఇండియన్ జోగ్రఫీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, మెక్మోహన్ రేఖ భారతదేశం మరియు డాష్ మధ్య సరిహద్దు రేఖ. మెక్మోహన్ line is the boundary line between India and dash. Answer China. సెకండ్ క్వశ్చన్, ఏ దేశం భారతదేశం యొక్క పొరుగు దేశాలలో ఒకటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ నైబర్స్? ఆన్సర్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ భారతదేశానికి అత్యధిక భూ సరిహద్దు కలిగిన దేశం. భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్న మొత్తం 7 దేశాలు: చైనా, భూటాన్, పాకిస్తాన్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రం భూటాన్తో సరిహద్దును పంచుకుంటుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ షేర్స్ బోర్డర్ విత్ భూటాన్? ఏ మణిపూర్, బి నాగాలాండ్, సి అరుణాచల్ ప్రదేశ్, డి మేఘాలయ. ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఫోర్త్ క్వశ్చన్, దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రం బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకోదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ డస్ నాట్ షేర్స్ ఇట్స్ బోర్డర్ విత్ బంగ్లాదేశ్? ఏ మేఘాలయ, బి పశ్చిమ బెంగాల్, సి త్రిపుర, డి జార్ఖండ్. ఆన్సర్ జార్ఖండ్. డాష్ భారతదేశానికి తూర్పున పొరుగున ఉన్న దేశం. డాష్ టు ది ఈస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది నైబరింగ్ కంట్రీ. ఏ నేపాల్, బి శ్రీలంక, సి చైనా, డి బంగ్లాదేశ్. ఆన్సర్ బంగ్లాదేశ్. సిక్స్త్ క్వశ్చన్, ద్వీపకల్ప భారతదేశం యొక్క దక్షిణ కొన ఏంటి? ది సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ పెనిన్సులార్ ఇండియా ఈజ్. ఆన్సర్ ఇందిరా పాయింట్. సెవెంత్ క్వశ్చన్, భారతదేశం యొక్క దక్షిణ కొన ఏంటి? ది సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఇందిరా పాయింట్. ద్వీపకల్ప భారతదేశం యొక్క దక్షిణ కొన అన్న, భారతదేశం యొక్క దక్షిణ కొన అన్న సేమ్. ఎయిత్ క్వశ్చన్, భారతదేశం భూమధ్య రేఖకు ఎన్ని డిగ్రీల ఉత్తరాన ఉంది? ఇండియా ఈజ్ డాష్ డిగ్రీ నార్త్ ఆఫ్ ఈక్వేటర్. ఆన్సర్ భారతదేశం భూమధ్య రేఖకు 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర మరియు 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ నార్త్ ఆఫ్ ది ఈక్వేటర్ బిట్వీన్ 8 degrees 4 minutes నార్త్ ది మెయిన్ ల్యాండ్ టు 38 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ అండ్ 68 degrees 7 minutes ఈస్ట్ టు 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. భారతదేశం భూమధ్య రేఖకు 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు మరియు 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. నైన్త్ క్వశ్చన్, భారతదేశం డాష్ భౌగోళిక ప్రాంతాలుగా విభజింపబడింది? ఇండియా ఈజ్ డివైడెడ్ ఇంటూ జియోగ్రాఫికల్ రీజన్. ఆన్సర్ 6. భారతదేశం 6 భౌగోళిక ప్రాంతాలుగా విభజించబడింది. ఫస్ట్ వన్ హిమాలయాలు, 2
ఉత్తర మైదానాలు 3, ద్వీపకల్ప పీఠభూమి 4, ఎడారి 5, తీర ప్రాంత మైదానాలు 6, దీవులు. 10th క్వశ్చన్. డాష్ భారతీయ భూమిని ఎక్కువగా 2 భాగాలుగా విభజిస్తుంది. డాష్ డివైడ్స్ ది ఇండియన్ ల్యాండ్ మస్ట్ ఇంటూ 2 parts. ఆన్సర్ కర్కట రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, 23.5 డిగ్రీల కర్కట రేఖ. 11th క్వశ్చన్. భారతదేశం పూర్తిగా భూమి యొక్క ఏ భాగంలో ఉంది? ఇండియా ఈజ్ కంప్లీట్లీ లొకేటెడ్ ఇన్ ది విచ్ పార్ట్ ఆఫ్ ఎర్త్? ఆన్సర్ ఉత్తర తూర్పార్ధగోళం, నార్థరన్ అండ్ ఈస్టర్న్. 12th క్వశ్చన్. పశ్చిమ బెంగాల్ ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది? వెస్ట్ బెంగాల్ షేర్స్ ది బోర్డర్ విత్ హౌ మెనీ కంట్రీస్? పశ్చిమ బెంగాల్ 3 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఆన్సర్ 3. పశ్చిమ బెంగాల్ 3 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. అవి బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్. పశ్చిమ బెంగాల్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? 5 రాష్ట్రాలతో. అవి ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, సిక్కిం అండ్ అస్సాం. పశ్చిమ బెంగాల్ 3 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. పశ్చిమ బెంగాల్ 5 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. 13th క్వశ్చన్. వైశాల్య పరంగా భారతదేశం ఎన్నో అతిపెద్ద దేశం? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ కంట్రీ ఇన్? ఆన్సర్ 7వ అతిపెద్ద దేశం. ఫస్ట్ వన్ రష్యా, సెకండ్ కెనడా, 3 చైనా, 4th USA, 5th బ్రెజిల్, 6 ఆస్ట్రేలియా, 7 ఇండియా. 14th క్వశ్చన్. భారతదేశంలో బంగాళాఖాతం ఏ దిశలో ఉంది? ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ది బే ఆఫ్ బెంగాల్ లొకేటెడ్ ఇన్ ఇండియా? ఆన్సర్ తూర్పు, ఈస్ట్. భారతదేశానికి పశ్చిమాన అరేబియా మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. ఫిఫ్టీన్త్ క్వశ్చన్. దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రం పాకిస్తాన్తో సరిహద్దుని పంచుకోదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ డస్ నాట్ షేర్స్ ఇట్స్ బోర్డర్ విత్ పాకిస్తాన్? ఫస్ట్ ఆప్షన్ పంజాబ్, సెకండ్ ఆప్షన్ గుజరాత్, థర్డ్ ఆప్షన్ హర్యానా, ఫోర్త్ ఆప్షన్ రాజస్థాన్. ఆన్సర్ హర్యానా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.